నమస్తే, నేను ఆర్జే నాని. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి, ఎన్నో రకాల ఇష్యూస్ గురించి ఆయనతో పాటు మనం మాట్లాడడానికి వచ్చాం. ఒకసారి మాట్లాడు సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ముందుగా ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇష్యూస్ చూస్తుంటే నిజంగా అసలు ఇదంతా హ్యుమానిటీ ఉందా లేదా అనే ఒక రకంగా ఇన్సిడెంట్స్ మనం కళ్ళారా చూస్తున్నాం. దానికి ఇప్పుడు సందేశ్ కాలి ఇన్సిడెంట్ ఒకటి చూసుకుంటే కనుక మరీ పాశవికంగా అసలు జనాల్ని ఇంట్లోంచి గుంజుకొచ్చి ఆడవాళ్ళని వాళ్ళ దగ్గర ఉంచేసుకొని ఇంత హింసలు పెట్టడము, తర్వాత వాళ్ళని చంపేయడం, అసలు ఈ సందేశ్ కాలి ఎందుకు ఇలా జారిపోయింది? ఇది చాలా, నేను కూడా ఈ మధ్య టీవీలో విన్నాను. నాకే చలించిపోయింది వార్తలు వింటుంటే. ఈ సందేశ్ కాలి అనేది వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతంలో, మనకి వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్యన బార్డర్లో ఉన్న చిన్న ప్రాంతమే ఈ సందేశ్ కాలి. సందేశ్ కాలి అనేది ఒక విలేజ్. ఆ విలేజ్లో చాలామంది గిరిజన మహిళలు చాలామంది అక్కడ నివసిస్తున్నారు. అసలు ఎలా జరిగిందంటే ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది అక్కడ. రేషన్ కార్డ్స్లో మహిళలు గిరిజనులకి అక్కడ జనరల్గా రేషన్ కార్డులు ఇస్తారు కదా, దాంట్లో పెద్ద అవినీతి జరిగింది అక్కడ. సుమారుగా ఒక 10,000 కోట్ల రూపాయలకు అవినీతి జరిగింది. దానికి ఒక మినిస్టర్ గారు కూడా, ఎవరో ఆవిడ లేడీ జ్యోతిప్రియ ఎవరో ఆవిడ కూడా, ఆవిడ అనుచరుడైనటువంటి షేక్ షాజహాన్ ఎవరో వ్యక్తిట, ఆ వ్యక్తి ఆ అండదండలతోనే ఇవన్నీ అక్కడ ఈ రకమైన గొడవలు జరగటాలు, అక్కడ మహిళల్ని వేధించడం, మహిళల్ని అక్కడ వాళ్ళలో లోపరుచుకోవటం, వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళటం, చాలా ఘోరంగా గత 10 రోజుల నుంచి న్యూస్ మనం స్ప్రెడ్ అవుతున్న టీవీలో చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే అసలు మానవత ఉందా లేదా అని నాకే అర్థం కావట్లేదు. ఎవ్వరు వెళ్ళినా కనీసం రిపోర్టర్స్ కూడా వెళ్తుంటే వాళ్ళని అక్కడ వెళ్ళనీయకుండా చేస్తున్నారు. మరి అందుకనే చెప్తారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని చెప్పి ఆర్టికల్ 90 సబ్ క్లాస్ 1C అని చెప్పి మన భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ రాజ్య కాన్స్టిట్యూషన్లో రాశాడు ఆయన. ప్రతి మనిషికి ఫ్రీడమ్ ఉంది, వెళ్ళే అధికారం ఉంది, హక్కు ఉంది. సిటిజన్ ఆఫ్ ఇండియాలో ప్రతి వాడికి మా హక్కు ఉంది. ఆ హక్కుని కూడా భంగపరుస్తున్నారు వాళ్ళు, ప్రెస్, మీడియా వాళ్ళు. మరి మీడియా వాళ్ళు వెళ్ళి కవరేజ్ చేయకూడదా? ఇష్యూస్ జరిగినప్పుడు మీడియా వాళ్ళని వెళ్ళనీరా? మీడియా వాళ్ళని కూడా వాళ్ళని వెళ్తుంటే ఒక రిపోర్టర్, ఇంగ్లీష్ ఛానల్ ఒక రిపోర్టర్ వెళ్ళాడు, వెళ్తే ఆయన మధ్యలోనే అడ్డుకొని ఇవన్నీ వాళ్ళని అటాక్ చేసి ఇవన్నీ తీసుకెళ్లి లోపల మూల పడేసి 3 రోజులను చెతకొట్టి వాళ్ళని లోపల పడేసారు. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చారు. అంటే ఏంటి, మీడియా వాళ్ళకు కూడా రైట్ లేదా? మీడియా వాళ్ళ పని ఏంటి? వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏదైనా న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్తారు, వాళ్ళకి మనం అలౌ చేయాలి. మీడియా అనేది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కదా. అలాంటప్పుడు వాళ్ళని కూడా మీరు అడ్డుకొని వాళ్ళని కూడా వెళ్ళనీయకుండా అంత సీక్రెసీ ఏమిటి? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో వాళ్ళంటాం వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు, ఇదంతా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ఆ పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళు అని, రూలింగ్ పార్టీ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు అన్ని విధంగా వాళ్ళు ఏమంటారు, ఇదంతా కమ్యూనల్ ప్రాబ్లం మీద ఇది క్రియేట్ చేస్తుందని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఇది కావాలని కేవలంగా కమ్యూనల్ మీద ప్రాబ్లం చేస్తున్నారు వీళ్ళు తప్ప ఎందుకంటే ఏమి లేదు అంటున్నారు. ఇంతకుముందు లేనప్పుడు ఇంత పెద్ద బనీ ఇష్యూ ఎలా అయింది? మరి పోనీ అలా అనుకుంటే కూడా మామూలుగా ప్రతి వ్యక్తి వెళ్ళి చూసే అధికారం లేదా? సందేశ్ కాలి ఎవరు వెళ్ళకూడదా? మన సొంత ప్రాపర్టీ కాదు కదా విలేజ్. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళే అధికారం ఉంది. అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళి చూస్తారు అక్కడ ప్రాంతంలో ఏం జరుగుతుంది. ఆ మహిళల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది పాపం. గిరిజనులని వాళ్ళని ఒక వ్యక్తి లోపరుచుకొని రోజు రాత్రి వేసరికి ఇంటికి తీసుకెళ్ళడం, పొద్దున వేసరికి వదిలేయడం, ఇలా చేస్తుంటే అసలు వాళ్ళ గురించి ఎవరు ఈ ప్రభుత్వం కూడా ఏం మాట్లాడినట్లేదు, సైలెంట్ అయిపోతుంది. ఒక్క విషయం, సారీ ఫర్ ఇంటరప్షన్. సరే, ఇప్పుడు ఇట్లా మీరు అన్నారు కదా కమ్యూనల్ కాదు అని చెప్పేసి గవర్నమెంట్ అంటున్నారు కదా, మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. దీనికి మూల కారకుడు ఎవరైతే ఉంటారో యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకోంటే అది పొలిటికల్ పార్టీ, అధికార పార్టీ. మరి రేపు పొద్దున వాళ్ళకి ఎలక్షన్స్ లో రేపు పొద్దున వాళ్ళకి ప్రాబ్లం వస్తుందిగా, పొద్దున అంతే మరి మైనస్ అవుతుంది. రేపు పొద్దున వాళ్ళ పార్టీ వాళ్ళ నుంచి ఈ రకంగా బిహేవ్ చేస్తే రేపు పొద్దున ప్రజలు ఓటేస్తారా? వేరు కదా. అందుకని అది కవరేజ్ చేసుకోవడానికి మా వాళ్ళు ఎటువంటి అన్నట్టు సైలెంట్. అసలు ఒక లేడీ అనేది ఆవిడ మాట్లాడలేదంటే దాన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? సైలెంట్ అయిపోయింది ఆవిడ. అందులో మహిళల మీద అటాక్ చేస్తుంటే ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎవరైనా కూడా లెక్క స్పేర్ చేయకూడదు, అసలు తీసుకొని లోపలేసేయాలి.
అలాంటి పని చేస్తుంటే మరి అట్లా అంటే మరి ప్రతి వాడు రేపు పొద్దున ఇంకో పొలిటికల్ లీడర్ వస్తాడు, రేపు వాడు ఇలాగే బిహేవ్ చేస్తాడు. ఇదంతా తర్వాత దీని మీద 10,000 రూపాయల స్కామ్ జరిగినందుకు ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళతో వాళ్ళని ఆపేశారట. వాళ్ళు అక్కడికి వెళ్తే మధ్యలోనే వాళ్ళని సందేశ్ ఖాళీకి వెళ్ళని కూడా వాళ్ళని ఆపేశారు. సార్ అంత పవర్ ఉంటుంది సార్, ఇప్పుడు ఈడీ వాళ్ళని ఆపే అంత పవర్ ఎక్కడి సార్ ఇప్పుడు? మరి ఎంతే మరి ఇప్పుడు అట్లా అంటే కొన్ని స్టేట్స్ లో సిబిఐ will not enter into my state అని గవర్నమెంటే చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ పవర్స్, సీఎం ఆఫ్ పవర్స్, పోలీసు వాళ్ళ కంట్రోల్లో ఉంటది. మీరు మా ప్రాంతాల్లో మా రాష్ట్రంలో మీరు దర్యాప్తు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఎవరి స్టేట్ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కదా, రాజ్యాంగంలో ఉంది కదా అలా. ఎవరి స్టేట్ పవర్స్ వాళ్ళది. ఏదన్నా ఒక ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి. సిబిఐ వాళ్ళన్నా మన రాష్ట్రానికి వస్తుంటే విజయ్ వాళ్ళు పవర్ తీసుకో, వాళ్ళ అనుమతి లేదా వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళ ప్రాబ్లం కదా. వాళ్ళకి సేఫ్టీ ఎవరు చూస్తారు, సెక్యూరిటీ ఎవరు చూస్తారు, మళ్ళీ ప్రభుత్వం చూడాలి కదా, మళ్ళీ పోలీస్ ప్రభుత్వం ఇవ్వాలి కదా. అందుకనే ఇది కూడా మరి ఈడీ వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కేంద్రం పంపిస్తే వాళ్ళని కూడా అక్కడ వెళ్ళనీయకుండా ఆపేశారు. ఇంకా అలాగే ఇప్పుడు ఏమైంది లాస్ట్ గా ఎన్హెచ్ఆర్సీ అంటారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా అక్కడికి ఒక బృందంగా తయారై ఆ బృందం మటుకు ఎలా చేశారు, బృందం మటుకు ఒక వెళ్ళి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది. దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేసి కొంతమంది మంత్రులని ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి, ఈ కమిటీలు అంతా మినిస్టర్స్, లేడీ మినిస్టర్స్ అంతా కూడా ఉమెన్, వాళ్ళని అందరు కూడా వెళ్ళి, ఎందుకంటే ఇది జరిగింది మహిళలు కదా, మహిళలు వాళ్ళే మాట్లాడాలి కాబట్టి మహిళల్ని అందరినీ కూడా ఒక 5-6 మినిస్టర్స్ని ఆయన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ మినిస్టర్స్ అందరు కూడా అక్కడికి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, సందేశ్ ఖాళీలో అసలు ఇంకా ఏం జరిగినాయి, ఇంకా అవన్నీ కూడా బయటికి రావాలి. ఈ 10,000 కోట్ల రూపాయలు 10,000 రూపాయల కోట్ల అవినీతే కాదు, ఇంకా ఏం జరిగింది అది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎందుకు అక్కడ తొక్కి పెట్టింది ప్రభుత్వం, ఎవరిని వెళ్ళనీయకుండా చేస్తుంది. ఇంకా అలాంటి మణిపూర్ నయం, మణిపూర్ లో నేను ఆ మధ్య వీడియో కూడా చెప్పా, మణిపూర్ లో ఒక మహిళని అగ్నిశక్తిగా రోడ్డు మీద ప్రొటెస్ట్ చేసి తీసుకెళ్లారు, ర్యాలీగా తీసుకెళ్లారు. అలాంటిది కొన్నాళ్ళ పాటు బర్నింగ్ ఇష్యూ అయిపోయినది, ప్రతి పొలిటికల్ పార్టీస్ వాళ్ళంతా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. దాని మీద చాలా మంది కవరేజ్ అయింది అక్కడ. అలాంటిది అక్కడ కవరేజ్ అయింది, ఇక్కడ ఎందుకు కవరేజ్ అవ్వట్లే? ఇంత వీళ్ళకి ఎందుకు ఇదంతా కవరేజ్ కూడా చేయనంత పాశవికం ఎందుకు? పాశవికం అంటే మరి అంతే పవర్ అంటే ఆవిడ ఏదనుకుంటే అదే. పవర్ ఉంటే ఆవిడకి ఏంటి అంటే బీజేపీకి ఆమెకి అసలు పార్టీకి పడదు. బీజేపీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ విచారణ చేయించి అది చేస్తే రేపొద్దు వాళ్ళకి మైనస్ అవుతుంది ఓట్లు. అది కవర్ చేయడానికి ఆవిడ ఏం చేస్తే అసలు అటు ఏం మాట్లాడలేదు ఆవిడ, షీఈస్ వెరీ సైలెంట్ నౌ. కాకపోతే అలాంటి ఒక వ్యక్తి అలా రకంగా రోజు బిహేవ్ చేస్తుంటే అసలు ఈ పాటికి లోపల వేసేసి దాని మీద విచారణ చేయాలి, అసలు అది కొంచెం కంట్రోల్ అవుతుంది. అతను కానీ అరెస్ట్ చేశారనుకోండి కొంచెం జనంలో ఆగ్రహం తగ్గుతుంది. ఇప్పటికి ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. మహిళలు అయితే కత్తులు పట్టుకున్నారు, కత్తులు చూపిస్తున్నారు, అంత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఇది సహించరాని విషయం కదా, ఎవరు ఊరుకుంటారు మహిళల మీద దాడి చేస్తే? అదే మరి ప్రజాస్వామ్యమా ఏంటి, అసలు డెమోక్రసీ ఉందా మన దేశంలో? సార్ ఇప్పుడు ఒక వ్యక్తి మరీ అంతవరకు దిగజారిపోయి లేకపోతే రెచ్చిపోయి చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ సపోర్ట్ అంటే ఓకే అనుకుందాం, కానీ మరి అంత క్రూరమైన మనుషులు కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారంటారా? ఖచ్చితంగా ఉంటారు. అది చెప్తున్నా, దీంట్లో సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం కూడా సిన్సియారిటీగా ఒక మహిళలకి ఈ రకంగా జరగకూడదు, ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు నేను ఒక మహిళగా ఉన్నా, నాకే ఇది అవమానంగా ఉంది, నాకే ఇన్సల్ట్ కదా ఆవిడ ఫీల్ అవ్వాలి కదా. ఆవిడ ఫీల్ అయితే రేపొద్దున ఆవిడే కనుక చర్య తీసుకుంటే ఆవిడ మీద ఎవరైతే చేశాడో ఆవిడకి ప్లస్ పాయింట్ అవుతుంది. రేపొద్దున ఓట్లు ఇంకా ఎక్కువ వేస్తారు. లేడీ మనకి సపోర్ట్ చేసింది అనే రకం అక్కడ పొలిటికల్ పక్కన పెట్టాలి. అక్కడ అన్నిటి రాజకీయాల్లో మిక్స్ చేయకూడదు. రాజకీయాల్లో మిక్స్ చేస్తే అక్కడ వ్యవస్థ నుంచి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సొసైటీ ఏమైపోతున్నా దాని మీద ఆలోచించాలి. సొసైటీలో ఈ రకంగా మహిళల మీద దాడులు చేస్తుంటే ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ చాలా సీరియస్ గా స్పందించాలి. అంతేగాని ఎవరు వెళ్ళినా సందేశ్ ఖాళీ వెళ్ళడానికి వీల్లేదు, ఒకళ్ళని పొలిటికల్ లీడర్స్ ఎవరు వెళ్ళనిట్లేదు, అక్కడ ఎలా చేయనిట్లే. ఒక మీడియా పర్సన్స్ వెళ్ళి ఏమైనా అసలు కవరేజ్ చేద్దామని వెళ్తే వాళ్ళని ఎలా చేయనిట్లే. అటు ఈడీ వాళ్ళు వెళ్తే అక్కడ ఈ 10,000 కోట్ల కుంభకోణం జరిగితే అటు వాళ్ళని పోనిట్లే. ఈ రకంగా ఎక్కడికెక్కడ అడ్డు తగులుకుంటే ఇక దీని మీద మనకి విచారణ ఎలా జరుగుతుంది చెప్పండి.
కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చక్కగా చాలా సీరియస్ గా ఉంది. కొంతమంది అంటున్నారు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటున్నారు. ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తే గానీ ఇలాంటి విషయాల్లో మటుకు మరి సీరియస్ గా కన్నా ఆవిడ కానీ ప్రెసిడెంట్ దృష్టి కూడా వెళ్ళిందంటే గవర్నర్ దృష్టి కూడా వెళ్ళింది. గవర్నర్ గారు కనుక రిపోర్ట్ చేస్తూ ప్రెసిడెంట్ గారు వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఈ రకంగా మహిళల మీద అన్ని అత్యాచారాలు జరుగుతుంటే, ఇన్ని దాడులు జరుగుతుంటే, మాకు ముఖ్యమంత్రిగా లేడీగా ఉంటే ఆవిడ ఏం స్పందించట్లేదు. మీరు కూడా ప్రెసిడెంట్ గారు లేడీయే, మరి ఆవిడైనా కూడా దీని మీద ఎలా రియాక్షన్ స్పందించాలి ఆవిడ. మరి ఎలా స్పందిస్తారో చూద్దాం. దీని మీద అయితే చాలా అందరు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. దీని మీద మనకు అందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనే పదం వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ ఇష్యూనే కాకుండా ఒక స్టేట్ కి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే అసలు ఎలాంటి పరిమితులు ఉంటాయి సార్? అంటే ఏం దాటిపోతుంది అన్నప్పుడు పెట్టవచ్చు సార్? అంతే కండిషన్స్ మరీ క్రిటికల్ గా, కరెంట్ కండిషన్స్ మరీ వర్స్ట్ గా ఉంటే, ఆ టైంలోనే మరి లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే అలాంటప్పుడు ప్రెసిడెంట్ పెడతాను. ప్రతిదానికి ప్రెసిడెంట్ రూల్ పెట్టరు. ఇప్పుడు దేశాల్లో విచ్చలవినంగా అయిపోయి కొట్టేసుకొని ఒకరు చంపుకొని పొడుచుకొని చేస్తే అసలు లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందనుకో, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడే అప్పుడు ప్రెసిడెంట్ గా దాని మీద సీరియస్ గా స్పందిస్తారు. అంత తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెడుతూనే ఉంది కాబట్టి కంట్రోల్ పెడుతూనే ఎక్కువ ఎక్కడ ఏం మాట్లాడట్లేదు, ఎవరిని రానిట్లేదు. అంతా ఎక్కడికే పోలీస్ బలగాలను పెట్టేస్తుంది. అక్కడ నీకు పోలీస్ బలగాలను పెట్టేస్తున్నప్పుడు ఆవిడ మ్యాన్ పవర్ యూజ్ చేసి పోలీస్ పవర్ యూజ్ చేసుకుంటుంది. ఆవిడ నీకు ఎక్కడ ఇన్సిడెంట్ జరగనీయకుండా చూసుకుంటుంది కదా. ఒక సందేశ్ ఖాళీలోనే ఆ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ సిటీ అంతా ఎక్కడ ఏం జరగట్లేదు కదా. అలాంటప్పుడు నువ్వు ప్రెసిడెంట్ రూల్ ఎలా పెడతారు? ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే యావత్ మొత్తం ఉన్న జిల్లాలు అన్ని జిల్లాలో గొడవలు అయిపోయి పొడుచుకొని చంపేసుకొని కాల్చుకొని దహన కాస్త జరిగితేనే ఆ టైం అయితేనే ప్రెసిడెంట్ రూల్ పెడతారు. సరే ఇప్పుడు అంతేగాని ఒక చిన్న ప్రాంతంలో జరిగిన దాని మీద ఫస్ట్ ప్రెసిడెంట్ గారు కూడా వీళ్ళతో మాట్లాడి జనరల్ సీఎంతో మాట్లాడి ఏం జరిగింది ఏంటి అనేది రిపోర్ట్ తీసుకుంటారు. ఏమి రిపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ గా డెసిషన్ తీసుకోరు. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఇది మెయిన్. అందుకనే ఏదైనా సరే డిలే అయితే మన దేశంలోనే. అయ్యో, ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే సీఎంతో మాట్లాడి ప్రెసిడెంట్ గారు కూడా దీనిపైన రిపోర్ట్ తీసుకుంటారని చెప్పేసి. కానీ ఈ దాదాపు ఈ నిన్నైంది కాదు మొన్నైంది కాదు, గత కొద్ది రోజుల నుంచి అవుతూ ఉంది. సో అప్పటి నుంచే ఇది క్రూరంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క వ్యక్తి షేక్ షాజహాన్ అనే వ్యక్తి విర్రవీగిపోతున్నాడు అని చెప్పేసి. మరి అప్పటి నుంచే ప్రెసిడెంట్ వరకు ఆల్రెడీ వెళ్ళే ఉంటది. మరి అప్పటి నుంచి ప్రెసిడెంట్ ఒక నోటీస్ పాస్ చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి. ఆయన ప్రెసిడెంట్ గారి కన్నా ముందర కింద చాలా మంది ఉంటారు అధికారులు. అవును, గవర్నర్ ఉన్నారు. గవర్నర్ ఆవిడ కూడా ప్రెసిడెంట్ గా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత డీజీపీ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా. డీజీపీ వీళ్ళ స్టేట్ దే. వాళ్ళందరూ విచారణ చేయాలి కదా. వాళ్ళ అందరి రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆవిడకి ప్రెసిడెంట్ గారు చేరిన తర్వాతనే కదా ఇవన్నీ జరిగేది. యాక్షన్ కి రియాక్షన్ అనేది అప్పుడు జరుగుతుంది, అంతవరకు జరగదు. కాబట్టి ఇవంతా కూడా ఇప్పుడు ఇంకోటి ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ రైట్స్ హ్యూమన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా వెళ్ళారు. బృందాన్ని పంపించింది కదా కేంద్రం. ఆ బృందం వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకురావాలి కదా. అసలు సందేశ్ ఖాళీలో షేక్ షాజహాన్ గారు ఏం చేస్తున్నాడు, వాడు ఎంతమంది అమ్మాయిని అగాసం చేశాడు, ఎంతమంది దీంట్లో వెనకాల హస్తం ఉంది, వాడు ఒక్కడ హ్యాండే ఉందా, ఇంకెవరైనా హ్యాండ్ ఉందా, దీనికి ప్రభుత్వం కూడా ఏమైనా సహకరిస్తోందా, అది చాలా ఇంపార్టెంట్. సరే ప్రభుత్వం సపోర్ట్ చేసిందంటే అప్పుడు ప్రభుత్వం ప్రాబ్లం. అంతేగాని ప్రభుత్వం యాంటీగా ఉన్నప్పుడు నువ్వు ప్రెసిడెంట్ రూల్ ఎలా పెడతావు? పెట్టలేం మరి. అలాంటి అది కూడా చూసుకో. అన్ని ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గారు మమతా పిచ్చేగా ఆమె అంత కాదు, షీఈ్ వెరీ పవర్ఫుల్ లేడీ. అన్ని తెలుసుకో, అన్ని కోణాలు చూసే తన సీట్ కి ఎక్కడ ఎసరు పడుతుందో అని అంతా చూసుకోకుండా ఆవిడ అంత ఇచ్చేది. అందుకనే ఎక్కడికక్కడ పోలీస్ బలగాలను పెట్టేసింది. ఎక్కడ అండు అని ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ పెట్టేసింది ఆవిడ. ఇప్పుడు ఊరికి మీడియా వాళ్ళు వెళ్తారు, మీడియా వాళ్ళు కూడా కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్స్పోజ్ ఎక్కువ చేస్తారు. ఇంకొద్దిగా ఉంటే దాన్ని ఇంకో పెద్దగా ఎక్స్పోజ్ చేస్తారు, బ్లో అవుట్ చేస్తారు. అందుకనే ఎవరిని కూడా ఆవిడ అటువైపు వెళ్ళనీయకుండా కంట్రోల్ చేసి ఆపింది. ఎందుకు అనవసరంగా అందులో వాళ్ళ మనిషి వాళ్ళ లీడర్ చేశాడు కాబట్టి ఎక్కడ ఆవిడకి పేరు పోతుందో, ఆ పార్టీ పేరు పోతుంది, ఆవిడ పేరు చెడ్డనేం వస్తుంది కదా ఆవిడకి. అందుకని ఇవన్నీ కూడా తొక్కిపెట్టి కామ్గా సైలెంట్గా ఉందాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నట్టుగా కామ్గా చూస్తాను. కానీ దీని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు ఎప్పుడు ఎదుటివాడిని ఎట్లా ఇరికిద్దాం అనేది అది జనరల్ కామన్. అని ఏ ప్రతిపక్ష పార్టీలో జరిగేది అది. వీళ్ళని వీక్ చేస్తే అప్పుడు మనం ప్లస్ అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం అనేది జనరల్గా ఎవరైనా ఆలోచిస్తారు. అదే పాయింట్ లో వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు వీళ్ళు మీకు కొంచెం ఓ బాణం వదిలితే అప్పుడు మనకు రేపు 10 సీట్లు ఎంపీ సీట్లు కొట్టుకోవచ్చు. ఇది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది. దానికి లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ కొన్ని సీట్ సంపాదించింది, ఇప్పుడు వీళ్ళకి భయం ఉంటుంది. కాబట్టి అందుకనే ఇవన్నీ కూడా
లెక్కలు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆవిడ కూడా కొంచెం అంత ఇదేం కాదు, ఆవిడ క్యాలిక్యులేషన్స్ ఆవిడకు ఉన్నాయి. అంటే దీన్ని ఏంటంటే షేక్ షాజ్ అనే ఒక ముస్లిం కాబట్టి ఇది బీజేపీ వాళ్ళు హిందువుల మీద అటాక్ చేస్తున్నారు, ఇది హిందువుల మీద అటాక్ అని. వీళ్ళు బీజేపీ హిందూస్ కదా, బీజేపీ ప్లస్ చేయాలి వాళ్ళకి. రేపు 4 ఎంపీ సీట్లు కావాలంటే మరి జనరల్ గా వాళ్ళ స్ట్రాటజీలు వాడుకోవాలి. కాబట్టి ఈవిడ అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పి, పార్టీ వాళ్ళు మామూలు వాళ్ళు ముస్లిం వాళ్ళు అని చెప్పి ఈ రకంగా వాళ్ళు క్యాచ్ ఇది చేసుకుంటున్నారు. కమ్యూనల్ హిట్ కింద పెట్టేస్తారు, అన్ని ఆవిడ ఇది ఎలిగేషన్స్. కానీ ఏదైనప్పుడు కూడా ఇవాళ కాబట్టి రేపైనా నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి దానికోసం మనం వెయిట్ చేసి చూద్దాము. ఇంకా రిపోర్ట్స్ అయితే వాళ్ళు దర్యాప్తు అయితే జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. కానీ మరి అతని నిజాలు అన్ని బయటకు వస్తే కనుక నిజంగా ఆటోమేటిక్గా అతన్ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి కూడా మంచిది, ఆవిడకి కొంచెం మంచి పేరు వస్తుంది, లేకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్ ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఒకటే అన్నారు. ఇంతకుముందు మనం ఒకసారి మన సీట్ గురించి మాట్లాడితే బీజేపీలో రాజా సింగ్ ఒక మాట అన్నాడని చెప్పేసి బీజేపీ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో అయినా కూడా అతను మళ్ళీ గెలిచాడు ఇక్కడ, ఎందుకంటే ఆయన కంట సంస్థాగత బలం ఉంది. సో ఇప్పుడు మరి ఇక్కడ కూడా ఇతన్ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయడం వల్ల మమతా బెనర్జీకి మంచి ప్లస్ అడ్వాంటేజ్ అయిపోద్ది కదా. అసలు ఎందుకు ఆ కోణంలో ఆలోచించట్లేదు అనిపిస్తుంది? ఆవిడ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఇతను ఒక ముస్లిం, అతను వాళ్ళ లీడర్ ఒకటి, రెండోది ఏంటి బీజేపీ వాళ్ళు హిందూస్ ముస్లిమ్స్ కి పెట్టారు లింక్ అక్కడ. అవును, హిందూస్ కదా బీజేపీ సపోర్ట్, ఇతను ముస్లిం కదా. అక్కడ కమ్యూనల్ ని కొంచెం ఇది చేసుకుంటే వాళ్ళకి కొంచెం 4 ఓట్లు వస్తాయని వాళ్ళ ప్లాన్ తప్పితే అసలు జనరల్ గా నాకు మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే మనం అసలు మన దేశంలో ఉన్నామా లేదా అనిపిస్తుంది. మన దేశం చూసి వేరే వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఏంది ప్రజాస్వామ్యం, అసలు మన డెమోక్రసీ ఉందా మన దేశంలో అని ప్రతి వాళ్ళు చూసుకున్నారు. ఇదే ఒక మన దేశం అయిపోయి చూస్తున్నారు. కానీ ఎంత హైలైట్ అయిపోయిన పెద్ద బర్నింగ్ ఇష్యూ అయిపోయింది బెంగాల్, వెస్ట్ బెంగాల్. సందేశ్ ఖాళీ చాలా ఇప్పుడు ఎక్కడ యూట్యూబ్ కొడితే అదే వస్తుంది, ఏ ఛానల్ చూసినా అదే టాపిక్ వస్తుంది. కానీ రిపోర్టర్ ని కూడా ఇట్లా చేయడం ఏంటి సార్? అసలు ఇది నిజంగా ఎంత లిమిట్స్ దాటిపోయి ఉంటే ఒక రిపోర్టర్ ని కూడా వాళ్ళు వాళ్ళు రిపోర్టర్ ఏంటంటే జనరల్ గా వాళ్ళ రోల్ ఏంటంటే రిపోర్టర్స్ అంటే ప్రతి కోణం నుంచి లాక్కొస్తారు. వాళ్ళు కవరేజ్ చేసేది ఎందుకు పంపిస్తారు? ఎందుకు వెళ్తారు వాళ్ళు? కొన్ని చోట్ల పాపం రిస్క్ తీసుకొని వెళ్తారు వాళ్ళు, లైఫ్ కూడా పక్కన పెట్టి వెళ్తారు వాళ్ళు, ప్రాణాలను పక్కన పెట్టి వెళ్తారు వాళ్ళు. అలాంటిది ఎందుకు వెళ్తున్నారు? కవరేజ్. అసలు ఏం జరిగింది సందేశ్ ఖాళీలో? ఏంది గవర్నమెంట్ అసలు అతను ఎందుకు వెనకేసుకొస్తుంది వాళ్ళ లీడర్ని? అంటే అతను ఒక వెనకనే అంటే చాలా బయటకు వచ్చేస్తాయి కదా. అతను కానీ పట్టుకున్నారంటే పేర్లు బయటకు వస్తాయి, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్ని బయటకు వస్తాయి కదా. అందుకనే తొక్కిపెట్టి అటువైపు ఎవరిని పొలిటికల్ వాళ్ళని కానీ, రిపోర్టర్స్ని కానీ, మీడియా వాళ్ళని కానీ ఎవరిని కవరేజ్ చేయకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినాడు. అది సందేశ్ ఖాళీ గురించి ఇంకా కొంచెం మనం నెక్స్ట్ టైం టాపిక్ లో మాట్లాడదాం. ఇక్కడ ఒక విషయం, ఇంకొక రిపోర్ట్స్ వస్తే మనం దాన్ని బట్టి తెలుసుకోవాలి కదా. మన ఫస్ట్ రిపోర్ట్ ఏం జరుగుతున్నాయో మనం క్లియర్ తెలుసుకోకుండా మనం ఊరికే ఊహించుకొని మాట్లాడడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. దీంట్లోనే ఇన్ కేస్ ఇప్పుడు ఈయన షేక్ షాజహాన్ పైన ఇవన్నీ నేర ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రూవ్ అయిపోయినాయి అంటే గవర్నమెంట్ అసలు ఏ రకంగా ప్రొసీడ్ అవుతున్నారు సార్ ఆయన మీద? అంతే చేసైతే అతని మీద అతను చేసింది కరెక్టా రాంగ్ తెలియాలి. ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. కోర్టుకి వెళ్తుంది, కోర్టు చూస్తుంది, అన్ని అయిన తర్వాత విచారణ తేలితే అతను ఆటోమేటిక్ జైలుకి వెళ్తాడు. 10 ఏళ్ళకు అతను చేసిన ఎందుకంటే ఇది రేపు కింద వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు అమిత్ షా గారు కొత్తగా మనం పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేశారు. అది ఇండియన్ పీనల్ కోడ్ 1860 దాన్ని ఇప్పుడు మళ్ళీ మన దాంట్లోకి కన్వర్ట్ చేసి అమెండ్ చేసి మన చట్టం అంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ 1860లో అయితే 10 years ఉండేది, రేపు 7 years. ఇప్పుడు మన 20 years పెట్టాడు ఈయన. మొత్తం ఇండియన్ పీనల్ కోడ్ మొత్తం సెక్షన్స్ అన్ని మారిపోయినాయి, శిక్షలు కూడా మారిపోయినాయి, పెనాల్టీ కూడా మారిపోయాయి, ఫైన్ కూడా ఇప్పుడు ఎక్కువ చేసేసారు. 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు 5 లక్షలు పెంచేశారు. అంటే ఇలా పెంచడం వల్ల ఏంటంటే కొన్ని పనిష్మెంట్స్ తగ్గుతాయని, శిక్షలు తగ్గుతాయి, నేరాలు ఘోరాలు తగ్గుతాయని, అది ఆ ఉద్దేశంతోనే ఈ రకంగా ఇప్పుడు ఒక మహిళ IPC 376 రేప్, ఆ రేప్ లో కూడా సెక్షన్ పార్ట్లు ఉన్నాయి. ఆ రకంగా ఏ రకంగా అనే దాని మీద ఆ సెక్షన్ శిక్షలు ఉంటాయి. మినిమం అయితే 20 years అయితే ఉంటుంది IPC 376 రేపులో అయితే కనుక. అట్లా అనమాట ఇది సంగతి. సో ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ చూసారు కదా. మన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఎన్నో విషయాలపైన ఆయనకున్న అవగాహనతో మనకి చాలా విషయాలు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలాంటి మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనం ముందుకు వస్తాం. ఇంత మంచి స్పెషల్ టైం ఇచ్చినందుకు, వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.